జై సాయి మాస్టర్. భగవాన్ శ్రీ భరద్వాజ. అధ్యాయం 13. ఆర్తుల మోక్షార్తుల పాఠశాల. నే చేయు కార్యములన్నీయు నీ సేవలే అగుగాక, నా పలుకులన్నీయు నీ స్తోత్రంబులే అగుగాక, నా తలంపులన్నీయు నిన్ను తలంచుటే అగుగాక, నే జూచు రూపంబులన్నీయు నీ రూపంబుగా గోచరించుగాక, నా జీవిత అనుభవములన్నింటినీ నీ ప్రసాదములుగా గుర్తింతునుగాక, నా ఎరుకంతయు నిన్నెరుంగుటయే అగుగాక, అన్ని దిక్కుల యందు అన్ని కాలముల యందు అందరి హృదయముల యందు అన్ని భూతముల యందు అణువునందు సకల భావనల యందు నా దేహ కణకణమునందు నీ ప్రజ్ఞయే ప్రతిష్ఠితంబగుగాక, నా జీవితమంతయు నీ పరమగుగాక అంటూ సాయినాథునికి తమను తాము సర్వసమర్పణ చేసుకొని ఆర్తుల మోక్షార్తులను ఆయన చెంతకు చేర్చాలనే లోకోద్ధరణ కార్యానికి శ్రీకారం చుట్టిన శ్రీ భరద్వాజ మాస్టర్ గారు లక్ష్య సాధనకు ఉపక్రమించారు. నెల్లూరు జిల్లా విద్యానగర్లోని NBKR కళాశాలలో ఆంగ్ల ఉపాధ్యాయునిగా పనిచేసి అక్కడ సాయి మందిరం నెలకొల్పి ఆ ప్రాంతంలోని ప్రజలను విద్యార్థులను సాయిపథంలో నడిపిస్తూ అక్కడి ప్రజల హృదయాలలో దైవంగా కొలువై నిలచారు. కానీ భగవంతుడు ఏ ఒక్కరికి బద్ధుడు కాడు, ఏ ఒక్క ప్రాంతానికి బంధితుడు కాడు. తమ గురువైన సాయినాథుని భవిష్యత్ ప్రణాళిక ప్రకారం భరద్వాజ గారు ఈ లోకంలో నెరవేర్చవలసిన కర్తవ్యాలు పథకాలను అనుసరించి ఆయన తదుపరి కార్యక్రమానికి అనుగుణంగా విద్యానగర్ నుంచి ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రజల పుణ్యాల పంటగా ఆ పట్టణంలో అడుగు మోపారు. శ్రీ భరద్వాజ మాస్టర్ గారు అవతరించిన సమయం 20వ శతాబ్దపు పూర్వార్థం. ఆనాటి భారతదేశపు సాంఘిక, ఆర్థిక, ఆధ్యాత్మిక స్థితిగతులను గురించి తొలి పలుకులలో ఆనాటి భరతావని అనే శీర్షికలో తెలుసుకొన్నాము. శ్రీ దత్తాత్రేయునికి భారతదేశంలో అవతరించవలసిన ఆవశ్యకతను శ్రీ భరద్వాజ మాస్టర్ గారి రూపంలో ఆంధ్రదేశ ప్రజల అపారమైన తపోఫలంగా ఆయన గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలో ఆవిర్భవించిన పుణ్యప్రదమైన ఘట్టాల్ని తొలి అధ్యాయాలలో తెలుసుకొన్నాము. అయితే ఈ సందర్భంగా అప్పటి సామాజిక స్థితిగతులు మరికొంత వివరంగా తెలుసుకొనటం సమంజసంగా తోస్తుంది. అన్ని రంగాలలో అణచివేతకు గురైన భారత ప్రజలు బ్రిటిష్ పరిపాలనలో సాంఘికంగా, ఆర్థికంగా, ముఖ్యంగా మానసికంగా కృంగిపోవటమే కాక ఆధ్యాత్మిక రంగంలో మరింత బలహీనులై పాశ్చాత్య వికట నాగరికత వ్యామోహానికి లోనై ఎటుపోతున్నారో కూడా తమను తాము విశ్లేషించుకోలేని అతి దైన్య స్థితిలో రోజులు గడుపుతున్నారు. దేశంలో 4/3 వంతుల ప్రజలు కటిక దరిద్రంలో మ్రగ్గుతున్నారు. కష్టాల కడలిలో మునిగి తేలుతున్న ప్రజలకు ఊరటగా వికృతమైన విలాస కార్యక్రమాలు, మనోరంజక కాలక్షేపాలు పుట్టగొడుగుల్లా మొలకెత్తి వారిని మరింతగా దుష్ట వ్యాపకాల ఊబిలోకి దించి వికటాట్టహాసం చేయసాగాయి. సమాజంలో క్లబ్బులు, పేకాటలు, ధూమపానం ఫ్యాషన్లుగా పరిణమించాయి. ప్రజలంతా తమ నైతిక విలువలను పూర్తిగా దిగదార్చే చౌకబారు డిటెక్టివ్ నవలా సాహిత్యానికి అలవాటు పడ్డారు. సినీ ప్రపంచ రంగ ప్రవేశం చేసి ప్రజలలోని అసభ్య అశ్లీల బలహీనతలను రెచ్చగొట్టే విధానాలతో విజృంభించి సాంఘిక పతనానికి కారకమవటంలో సమాజంలో అగ్రస్థానంలో నిలిచింది. అన్ని వర్గాల ప్రజలు సాంఘిక నవలలు, వార పత్రికల మత్తులో మునిగి ఆయా రచయితలు వ్యక్తపరిచే మనోభావాలకు ఎంతో విలువనిచ్చి వారు బోధించే నీతి వాక్యాలను ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడలలో నడవటమే గొప్పతనంగా భావిస్తూ ఉండేవారు. ముఖ్యంగా ఆనాటి మహిళలపై నవలా సాహిత్య ప్రభావం ఎంతగానో ఉండేది. వార పత్రికలలో ప్రచురితమయ్యే సీరియల్స్ నేటి టీవీ సీరియల్స్ని పోలి మహిళలను ఎంతో ప్రభావితం చేస్తుండేవి. మహిళా లోకమంతా వాటి మత్తులో జోగుతూ ఆ నవలలలో ఆ రచయితలు వ్యక్తం చేసే పనికిరాని ఆదర్శాలను, విప్లవాత్మక భావాలను అనుసరించే యత్నంలో భారత నారీ ధర్మాలకు విరుద్ధంగా వికృత రీతిన స్పందిస్తూ తమ పతనానికి తామే బాటలు వేసుకొనటం జరుగుతుండేది.
స్త్రీ స్వాతంత్ర్యం, సమాన హక్కులు అనే నినాదాలతో మహిళా లోకం సమాజంపై విరుచుకుపడుతూ వీధిన పడ్డ వీరిని రెచ్చగొట్టిన సాహితీ లోకం, మహిళా సంఘాలు ఆనాటి నుండి ఈనాటి వరకు క్రమక్రమంగా సమాజంలో స్త్రీల అసమానతను మరింతగా పెంచి స్త్రీ లోకానికి ఆర్థిక, సాంఘిక, నైతిక రంగాలలో హక్కుల పోరాటంలో ఓటమినే రుచి చూపించి మరింత హీనస్థితికి దిగదార్చటమే గాని వారి పురోగతికి ఏమాత్రం సహకరించలేదన్నది మనం ఈనాడు మన సమాజంలో నానాటికీ పెరుగుతున్న గృహహింస సమస్య మొదలు వరకట్న వేధింపులు, సమాజంలో, విద్యాలయాలలో, కార్యాలయాలలో, అన్ని రంగాలలో స్త్రీల దుస్థితి కల్లారా చూసి తెలుసుకుంటున్నాము. ఈ పరిస్థితుల్లో దుష్టశక్తులు విజృంభించి దేశోద్ధరణే తమ జీవితాశయమంటూ కల్లబొల్లి కబుర్లతో అసంఖ్యాకంగా రాజకీయ పార్టీల రూపంలో పుట్టుకొచ్చి దేశాన్ని దిగమింగే కార్యక్రమంలో తలమునకలుగా నిమగ్నమైనాయి. విప్లవం పేరుతో దొంగలు, దోపిడీదారులు కొత్త పంథాలో పార్టీలు స్థాపించి తమ స్వప్రయోజనాలు సాధించుకునేందుకు పన్నాగాలు, కుతంత్రాలు ప్రయోగించసాగారు. ఆ సమయంలోని దేశ ఆర్థిక దుస్థితి ఎవరికి వారు స్వార్థ ప్రయోజనాలకై పోటీ పడటానికి ప్రధాన కారణంగా నిలచింది. అయితే భారతదేశ ప్రజలు అతి ముఖ్యమైన మౌలిక కారణాన్ని మరచిపోవటమే అన్ని అనర్థాలకు కారణమన్నది కాదనలేని సత్యం. దైవచింతన, ఆధ్యాత్మికత, ధర్మాచరణను పూర్తిగా తొలగద్రోసి అన్య ప్రయత్నాల ద్వారా పురోగమించాలనే అసంబద్ధమైన ప్రణాళిక వ్యక్తిగతంగా, సామాజికంగా కూడా చిల్లుకుండలో నీరు నింపే ప్రయత్నం వలె నిరర్ధకమే కాని సఫలం కానేరదు. చిన్న చెట్టు వృక్షంగా పెరగాలంటే కొమ్మలకు నీరు పెట్టడం కాదు, చెట్టు మూలంలో వ్రేళ్లకు నీరు పెట్టాలి. అదేవిధంగా ఆధ్యాత్మిక, దైవిక చింతనలతో కూడిన జీవనమే ఆయువు పట్టుగా, ధర్మాచరణే ఆలంబనగా వ్యక్తి మనుగడ సాగించటమే జాతి పురోగతికి ప్రథమ సోపానం. ఈ విషయాన్ని పూర్తిగా మరచి ఆనాటి మన దేశం పూర్తి అధోగతి వైపే తాను ప్రయాణిస్తున్నానన్న విషయం కూడా తెలియని అజ్ఞాన తిమిరంలో మునిగి ఉన్నది. దీనికి తోడు అర్థం లేని ఆచారాలలో, మూఢనమ్మకాలలో మునిగి ఉన్న ఛాందస వర్గాలు సలిపే అసంబద్ధమైన సిద్ధాంతాల ప్రచారాలు ప్రజలకు దైవం, ఆధ్యాత్మిక జీవనం పైననే వ్యతిరక్తతను రగుల్గొలిపి నాస్తిక, హేతువాద సిద్ధాంతాల వైపు వారు ఆకర్షితులయ్యేందుకు దోహదం చేశాయి. సనాతన ధర్మం మరుగున పడింది, దైవ చింతన దూరమైంది, ఆధ్యాత్మికత పూర్తిగా ప్రజలలో అడుగంటిపోయింది, దేశం పూర్తి పతనావస్థకు చేరుకుంది. అటువంటి దశలో తన సృష్టిని తాను సముద్ధరించుకునేందుకై పరమాత్మకు అవనిపై అవతరించవలసిన ఆవశ్యకత ఏర్పడగా 1938 సంవత్సరం అక్టోబరు 30వ తేదీ ఆ శుభారంభ ఘట్టానికి సుముహూర్తమై విలసిల్లింది. అవనిపైన శ్రీ భరద్వాజ గురుదేవులుగా ఆవిర్భవించి అసాధారణ లీలలతో అందరినీ ఆశ్చర్యానందాలలో ముంచెత్తుతూ అంచెలంచెలుగా సాగిన ఆయన జీవనయానం అటు పిమ్మట ఒంగోలులో ప్రజోద్ధరణ కార్యంలో సంపూర్ణంగా నిమగ్నమైంది. 1981 సంవత్సరంలో శ్రీ మాస్టర్ గారు సకుటుంబంగా ఒంగోలుకు వచ్చి స్థిరపడ్డారు. అదే సంవత్సరం జూలై నెలలో శ్రీ మాస్టర్ గారికి పుత్రుడు జన్మించాడు. ఆ బిడ్డకు శ్రీ మాస్టర్ గారు ద్వారకనాథ్ జ్ఞానేశ్వర్ అని నామకరణం మొనర్చారు. శ్రీ మాస్టర్ గారు ఒంగోలు సంతపేటలో ఒక అద్దె ఇంట్లో నివాసమున్నారు. శ్రీ మాస్టర్ గారి అన్న కుమారుడు శ్రీ విక్రమ్ గారు, బావమరిది శ్రీ సత్యం గారు శ్రీ మాస్టర్ గారింట్లోనే ఉంటుండేవారు. అప్పటికి వారిద్దరూ అవివాహితులు. వారిద్దరూ మరికొందరు భాగస్థులతో కలిసి ప్రింటింగ్ ప్రెస్ నొకదానిని స్థాపించి నడుపుతుండేవారు. శ్రీ మాస్టర్ గారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఆ సమయంలో ఆ ప్రింటింగ్ ప్రెస్ ఒక్కటే జీవనాధారమై దాని మీద వచ్చే ఆదాయంతో ఎంతో కష్టం మీద కుటుంబం నడుస్తుండేది. శ్రీ మాస్టర్ గారు ఒంగోలు వచ్చిన తర్వాత ఆయనకు ఉద్యోగ బాధ్యతలు లేకుండటం వలన పూర్తి సమయమంతా సాయి సేవకు అంకితం చేశారు. ఉదయం నుండి అసంఖ్యాకంగా భక్తులు వస్తూనే ఉండేవారు.
కారణం శ్రీ మాస్టర్ గారిని భక్తులు ఏ సమయంలోనైనా దర్శించుకొనవచ్చు. అందుకు సమయ నియమము అంటూ ఏమీ లేవు. వారి దర్బారు భక్తుల సందర్శనానికై ఎల్లవేళలా తెరిచే ఉంటుంది. కనీసం వారి ఆహార వేళలు, విశ్రాంతి వేళలు అనే కేటాయింపు కూడా లేకుండా ఆయన అన్ని వేళలా భక్తులతో సంభాషిస్తూనే ఉండేవారు. శ్రీ మాస్టర్ గారు శ్రీ షిరిడీ సాయినాథుని ప్రచారాన్ని చేపట్టిన ఆ సమయంలోని దేశకాల పరిస్థితులు, ప్రజల వైఖరి గురించి కొంత తెలుసుకొన్నాము. పాశ్చాత్యులు మన దేశపు సనాతన ధర్మాన్ని నిర్వీర్యపరచే యత్నంలో అనేక కుటిల రాజకీయ ఎత్తుగడలతో మన దేశ ప్రజల హృదయాలలోని దైవచింతన, ఆధ్యాత్మికతపై బురద చల్లి వారిలో నాస్తిక హేతువాద భావనలను రగులుగొలిపిన ఫలితంగా అమాయక ప్రజలంతా కాలక్రమేణా దైవభక్తి ఒక అనాగరిక చర్యగా, ఆధ్యాత్మిక ఒక బూటకపు కాలక్షేపంగా, రామాయణ మహాభారత గాథలు వేదాంగాలు అసంబద్ధ కల్పిత కథలుగా భావిస్తూ భక్తి పరులను అవహేళన చేస్తూ ఉండేవారు. విలాసవంతమైన జీవితమే నాగరికత అని తలచే ఆ రోజులలో సమాజంలో దైవభక్తిని పాదుకొల్పాలని శ్రీ మాస్టర్ గారి ప్రయత్నం ఎంతో కష్టతరమైన ఉద్యమంగా పరిణమించింది. దైవభక్తి అంతరించిన మతపరమైన సంప్రదాయాలకు, అలవాట్లకు, తరతరాలుగా పాతుకుపోయిన నమ్మకాలకు కట్టుబడి ఉన్న హిందూ సమాజంలో సాయిబాబా గురించి ప్రచారోద్యమం సాగించటం ఏటికి ఎదురీదిన చందంలో దాదాపు అసాధ్యంగా పరిణమించింది. కారణం సాయిబాబా ముస్లిం వలె కనిపించటమే. సాయిబాబా వేషభాషలు, మసీదులో నివసించటం, తరచూ అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా అంటూ అల్లా నామం ఉచ్చరిస్తూ ఉండటం వలన చాలామంది ఆయనను ముస్లింగా భ్రమించేవారు. శ్రీ సాయిబాబా 19వ శతాబ్దపు ఉత్తరార్ధంలో షిరిడీలో నివసించారు. బ్రిటిష్ పాలనలో అనేక కష్టాలలో ప్రజలు మునిగి ఉండటం వలన, ఆర్థిక దుస్థితితో, స్వాతంత్ర్య పోరాటాలతో అల్లకల్లోలంగా ఉన్న ఆ పరిస్థితుల వలన సాయినాథుడు 60 సంవత్సరాలు షిరిడీలోనే నివసించినప్పటికీ ఆయన గురించి ప్రజలలో తగినంతగా వ్యాప్తి చెందేందుకు అప్పటి పరిస్థితులు దోహదపడలేదు. ఇప్పటి వలె టీవీలు, రేడియోలు, టెలిఫోన్లు, వార్తాపత్రికలు వంటి ప్రచార సాధనాలు విస్తృతంగా లేనందున త్వరితగతిన ప్రజా హృదయాలలోకి బాబా లీలలు, బోధలు చేరే అవకాశం లేకపోవటం జరిగింది. సాయినాథుడు కులమతాలకు అతీతుడుగా, కులమతాల కుళ్ళును కడిగివేసే విశిష్టావతారుడుగా ఆవిర్భవించిన అపర దత్తాత్రేయుడు అన్న విషయం ప్రజల అవగాహనకు అందకపోవటమే గాక, విస్తృతంగా ఆయన గురించి తెలిసే అవకాశం లేనందున ఆయన ముస్లిం అన్న భావనయే అధిక సంఖ్యాక భారత ప్రజలలో నిలిచిపోయింది. జై సాయి మాస్టర్.